నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంటుకు తన పెంపుడు కుక్కతో ఎంపీ రావటం తీవ్ర చర్చనీయాంశమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ ప్రాంగణంలోకి ఒక పెంపుడు కుక్కని తీసుకురావడం వివాదానికి దారితీస్తోంది. పెంపుడు కుక్కను గమనించిన సెక్యూరిటీ వెంటనే దానిని తిరిగి పంపించేశారు. ఈ ఘటనపై రేణుకా చౌదరిని మీడియా ప్రశ్నించగా ఆమె సంచలన కామెంట్స్ చేసింది. పార్లమెంటుకు కుక్కని తీసుకురావద్దని చట్టం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి జంతువులు అంటే ఇష్టం ఉండదు. ఒక మూగజీవి వాహనంలో వారికున్న ఇబ్బంది ఏంటి? అదొక చిన్న జీవి, ఎవరిని కరవదని అన్నారు. అంతేకాదు, కరిచే వాళ్ళు పార్లమెంట్ లోపల ఉన్నారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి కామెంట్స్ పై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపీ రేణుకా చౌదరి తీరును బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను ఆమె దుర్వినియోగం చేశారంటూ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. ఈ ప్రత్యేక అధికారాలతో పెంపుడు జంతువులను సభలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి అనుమతి లేదని ఆయన తెలిపారు. పార్లమెంట్లో ఎంపీ ఎలాంటి చర్చను కోరుకోవడం లేదని, వారికి అంతరాయాలు మాత్రమే కావాలని దీనిని బట్టి అర్థమవుతుందని అన్నారు. వారికి డ్రామానే కావాలి, నీతి అవసరం లేదు అంటూ ప్రతిపక్షాల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ రేణుకా చౌదరి చర్యను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించారు. రాహుల్ గాంధీ రేణుకకు మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ఇవాళ పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ కుక్క వివాదంపై స్పందించారు. పాప మా కుక్క ఏం చేసింది, వాటిని ఇక్కడికి రానివ్వరా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో దేశంలో ఇలాంటి అంశాలే ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లోకి పెంపుడు జంతువులకు అనుమతి లేదని అధికారులు చెప్పగా వాటికి అనుమతి ఉంది అని ఆయన బదులిచ్చారు. రేణుకకు రాహుల్ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపెట్టింది. ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అపహాస్యం చేయడమేనని బీజేపీ నేతలు విమర్శించారు. ఎంపీలను కుక్కలతో పోల్చిన సొంత పార్టీ నేతలు ఖండించకుండా రాహుల్ ఆమెను వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.